నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాలతో వరంగల్, నల్గొండ జిల్లాలు అతలాకుతలం, మరో 3 రోజులపాటు రెడ్ అలర్ట్, 5 జిల్లాల్లో 2 రోజులు పాఠశాలలకు సెలవులు, అధికారులకు సెలవులు రద్దు, ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య, బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య, మరణాలు, తొలగించిన ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రక్రియ ఆరంభం, త్రిసభ్య కమిటీని నియమించిన స్పీకర్, నివేదిక అందే వరకు తొలగింపు పెండింగ్లో. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మన ప్రకృతి పర్యాటకం సింగపూర్ కంటే ఎంతో ఘనం, అటవీ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రైజింగ్లో భాగంగా మౌలిక సదుపాయాలు, సేవలు, పరిశ్రమలు, విద్య, వైద్యం తదితర రంగాల్లో స్పష్టమైన లక్ష్యంతో పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. క్రీడా వార్తలు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభమన్ ఎంపికయ్యాడు. నేటి సూక్తి: కష్టాలు అనేవి గెలవడానికి కావలసిన ప్రేరణను అందిస్తాయి. ఆరోగ్య చిట్కా: ఆకుకూరల్లో అత్యధికంగా ఏ విటమిన్ ఉంటుంది? నిన్నటి జీకే ప్రశ్న: ఏ రాష్ట్రంలోనే సిమిలీపాల్ పార్క్ నేషనల్ పార్క్గా గుర్తింపు పొందింది? జవాబు: ఒడిశా. నేటి జీకే ప్రశ్న: ప్రపంచంలో మొదటిసారిగా 6G డివైన్స్ను ప్రారంభించిన దేశం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి: ప్రపంచంలో మొదటిసారిగా 6G డివైన్స్ను ప్రారంభించిన దేశం ఏది? ఇంతటితో వార్తలు సమాప్తం.